గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈత జబ్బులతో జర భద్రం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు వేసవి సెలవులు రాగానే 8-10 ఏళ్ల పిల్లలంతా ఊళ్ళల్లో బావులకు ఈతకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త తగ్గినా ఇంకా అలా ఈతకెళ్లే వాళ్ళు ఉండనే ఉన్నారు. పల్లెలు పట్టణాల పిల్లలైతే సెలవులు కాబట్టి దగ్గరలోని సముద్ర తీరం దగ్గరికి స్నానాలకు వెళ్ళడం, నదుల్లో చెరువుల్లో ఈదులాడటం మామూలే. ఇక నగరవాసుల పిల్లలు స్విమ్మింగ్ క్లాసులంటూ ఈత నేర్చుకోవడాలు ఈ సీజన్లోనే ఎక్కువ. దానికి తోడు టబ్ బాత్లు, అమ్యూజ్మెంట్ పార్కుల్లో స్ప్లాష్ బాత్, కృత్రిమ కెరటాల్లో ఈదులాటలు ఉంటాయి. అయితే ఈత సంబంధమైన వినోద క్రీడల్లో, వాటర్ స్పోర్ట్స్లో పిల్లలకు ప్రమాదాలు తెచ్చిపెట్టే ముప్పులు ఉండనే ఉంటాయి. అవేమిటో, వాటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈత రానప్పుడు అది స్విమ్మింగ్ పూల్ కానీ లేదా చెరువు, వాగు, నదిలో మునిగిపోయే ప్రమాదమే అన్నింటికంటే పెద్ద ముప్పు. ఇలాంటి సందర్భాల్లో ఈత తెలిసిన వారు తప్పక పక్కనే ఉండాలి. పిల్లవాడు మునిగిపోతున్నట్లు గమనించిన వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి సమతులంగా ఉండే ప్రదేశంలో పడుకోబెట్టాలి. కోలుకునేందుకు చేయాల్సిన పరిచర్యలు ఇవి. ప్రమాదానికి గురైన చిన్నారి తల పక్కకు ఉండేలా, ఎడమవైపుకు ఒరిగి ఉండేలా చూసుకోవాలి. ఛాతీని గమనిస్తూ శ్వాస ఆడుతుందో లేదో చూడాలి. శ్వాస తీసుకోలేకపోతుంటే గదమ భాగం పైకి ఉండేలా చేసి గొంతులో ఏదైనా అడ్డుగా ఉందేమో చూడాలి. ఉంటే ఆ అడ్డును తొలగించాలి. తర్వాత బోర్లా పడుకోబెట్టి వీపుపై మన 2 అరచేతులు ఆనించి బలంగా నొక్కాలి. దీనివల్ల ఊపిరితిత్తుల్లో ఏమైనా నీళ్లు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. శ్వాసక్రియ మళ్ళీ మొదలవుతుంది. కొందరు నీళ్లు తాగేస్తారు. అలాంటప్పుడు కడుపుపై విడతల వారీగా నొక్కుతూ నీళ్లు బయటకు వెళ్ళేలా చేయాలి. దాంతో శ్వాసక్రియ తేలిగ్గా జరుగుతుంది. నోటితో గాలి ఊదేటప్పుడు పిల్లవాడి ముక్కు మూయాలి. మన నోరు పక్కకు తీసినప్పుడు ముక్కు తెరచి ఉంచాలి. ఈ రెండింటి మధ్య కొంత వ్యవధి ఇస్తూ ఒక క్రమపద్ధతిలో చేస్తుండాలి. ఆ తర్వాత వాళ్లను పొడిబట్టల్లోకి మార్చాలి. ఇతర ఆరోగ్య సమస్యలు: నీళ్ల విరోచనాలు. ఈదుతున్న నీళ్లలో ఉండే ఈకోలై, షిజెల్లా, క్రిప్టోస్పోరిడియం, నోరోవైరస్ వంటి సూక్ష్మక్రిముల వల్ల నీళ్ల విరోచనాల సమస్య రావచ్చు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ వంటి మందులతో పాటు దేహ ద్రవాలను కోల్పోకుండానే క్రిములను మాత్రం బయటకు పంపేలా చేసే విరోచనాలు కట్టుబడే మాత్రలు వాడాల్సి ఉంటుంది. చెవిలో నొప్పి లేదా స్విమ్మర్ ఇయర్. ఓటైటిస్ ఎక్స్టర్నా అనే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో చెవి నొప్పి, చెవిలో దురద, నీరు కారడం, చెవి ప్రాంతంలో వాపు కనిపిస్తాయి. దీని నివారణకు ఈత పూర్తి కాగానే తువ్వాలుతో చెవుల్ని, ఈర్ కెనాల్ను పొడిగా మారేలా తొడవాలి. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ సలహా మీద చెవుల్లో యాంటీబయాటిక్ చుక్కల మందు వాడాలి. ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈత సమయంలో ఇయర్ ప్లగ్స్ వాడటం మంచిది. హాట్ టబ్ ర్యాష్. కలుషితమైన నీళ్లలో ఈదటం వల్ల చర్మానికి వచ్చే సమస్య ఇది. ర్యాష్ వచ్చిన చోట చర్మం ఎర్రబారి దురద పెడుతుంటుంది. చర్మంపై రోమాంకురాల చివర్లలో చీము పొక్కుల్లా వస్తుంటాయి. స్విమ్ సూట్ ధరించిన ప్రాంతాల్లో లక్షణాల తీవ్రత మరీ ఎక్కువ. ఈ సమస్య నివారణకు ఈత పూర్తయిన వెంటనే స్విమ్ సూట్ తొలగించి సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. కళ్ళు ఎర్రబారడం. ఈత తర్వాత చాలామంది కళ్ళు ఎర్రబారినట్లు ఉంటాయి. ఈదులాడే చోట అనేక రకాల మానవ కాలుష్యాలు, ఇతర రసాయనాల వల్ల నీళ్లు కలుషితం కావడమే ఇందుకు కారణం. ఒకవేళ స్విమ్మింగ్ పూల్లో ఇలాంటి సమస్య వస్తే ఆ నీటిని క్లోరినేషన్ ద్వారా
డిస్ఇన్ఫెక్ట్ చేయాల్సి ఉంటుంది. చెరువు, కొలను వంటి ఇతర వనరులైతే అలాంటి చోట ఈత కొట్టకపోవడమే మేలు. సైనసైటిస్. నీటి కొలనులు, చెరువుల వంటి చోట్లలో ఈదులాడుతున్నప్పుడు మన తలలో ఉండే సైనస్ అనే ఖాళీ ప్రదేశాలలో నీరు చేరి అక్కడ సూక్ష్మజీవులు పెరగడం వల్ల ముక్కు నుంచి స్రావాలు కారుతుండడం, ఒక్కోసారి కణతల వద్ద తలలో, చెవుల్లో నొప్పి రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మాత్రలు వాడాల్సి రావచ్చు. ఇతర ఇన్ఫెక్షన్లు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల జ్వరం, ఆకలి తగ్గడం, తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే పిల్లల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పిన్వామ్స్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల్లోకి కలుషితమైన నీరు ప్రవేశించడం వల్ల తీవ్రమైన దగ్గు లేదా శ్వాస సమస్యలు రావచ్చు. ఈత సమస్యల నివారణ కోసం పిల్లలు ఈత కొడుతున్నప్పుడు సిఆర్పి వంటి ఫస్ట్ ఎయిడ్ పద్ధతులు, ఈదడం తెలిసిన పెద్దలు తప్పక పక్కనే ఉండి తీరాలి. ఈత ఎంతో ఆరోగ్యకరమైన వ్యాయామమైనప్పటికీ దాంతో వచ్చే సమస్యలపై పిల్లలకు అవగాహన కల్పించి ఆ మేరకు వారు జాగ్రత్తలు తీసుకునేలా వాళ్లల్లో అవగాహన పెంచాలి. పిల్లలు ఈదులాడే కొలను, నదులు, చెరువులు శుభ్రంగానే ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారిని ఈతకు అనుమతించాలి. స్విమ్మింగ్ పూల్ అయితే నిర్ణీత వ్యవధుల్లో ఈ నీటిని క్లోరిన్తో ట్రీట్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే పిల్లల చెవుల్లోకి నీరు పోకుండా ఇయర్ ప్లగ్స్, కళ్లకు గాగుల్స్ వంటివి ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మనం ఈత జబ్బులతో జరభద్రం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.